హాయ్! ఈరోజు నేను ఎక్కువ ఇంగ్రీడియంట్స్ లేకుండా మన ఇంట్లో ఉండే వాటితోనే అయిపోయి సింపుల్ హాట్ స్నాక్ ఒకటి చేశాను. అదే బియ్యపు పిండి చెక్కలు. ఇది బియ్యపు పిండిని చక్కగా పిండి ఆడించుకొని దాన్ని జల్లించుకొని అందులో జీలకర్ర, పచ్చిమిర్చి, వెల్లుల్లి, అల్లం కచ్చాపిచ్చాగా దంచుకొని అలాగే ఒక కప్పు పెసరపప్పును కూడా నానబెట్టుకొని ఒక గంట ముందో గంటన్నర ముందు నానబెడితే సరిపోతుంది. అది కూడా యాడ్ చేసి కరివేపాకు ఇవన్నీ వేసి చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చాలామందికి ఇది సెట్ అవ్వదు అంటారు, ఓన్లీ బియ్యం పిండి వల్ల సెట్ అవ్వదు అంటారు. కానీ కొంచెం క్వాంటిటీ ట్రై చేస్తే అవుతుంది. నేనైతే ఒక కప్పు మాత్రమే తీసుకున్నాను. ఎక్కువ అయితే మళ్ళీ ఒక్కరమే అయితే చేయలేం. ఎవరైనా హెల్ప్ చేస్తే చేయొచ్చు, ఒక్కరమే చేయాలంటే మాత్రం కష్టం. ఇందులో మెయిన్ ఇది గుల్లగా రావాలంటే చెక్కలు నెయ్యి కానీ లేదా వేడి నూనె కానీ వేడిగా మరిగించి కొంచెం ముందు అందులోని పొడి పిండిలో కలుపుకోవాలి. పొడి పిండిలో కలుపుకున్న తర్వాత పిండి అంతా కూడా మిక్స్ చేసుకొని ఆ తర్వాత చల్లనీళ్ళు కాకుండా గోరువెచ్చని నీళ్ళు, అంటే కొంచెం వేడి నీళ్ళనే మరిగించి చల్లార్చుకున్నా పర్వాలేదు, లేదా లైట్గా బాయిల్ చేసిన వాటర్ అయినా సరే వేసుకుంటూ అలాగా చపాతీ పిండి ఎలా అయితే కలుపుతామో అలానే కలుపుకున్నాను. కానీ ఇది కొంచెం మెత్తగా కలుపుకున్నాను, ఎందుకంటే కొంచెం స్మూత్గా ఉంటే చెక్కలు కూడా చాలా స్మూత్గా వస్తాయి. దీన్ని మన ఒక ఆకు మీద కానీ అరిటాకు మీద కానీ లేదా మన ఇంట్లోనే రెగ్యులర్గా అరిటాకు దొరకదు కనుక ఒక కప్లోని కానీ బ్యాక్ సైడ్ తిప్పి దానిపైన చిన్న చిన్న బాల్స్ చేసి దాన్ని ఎలా చేతితో ఒత్తుకుంటూ ఇలా చెక్కల్లా తయారు చేసుకోవచ్చు. అవన్నీ ఒక ప్లేట్లో పెట్టుకొని ఒకసారి ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో వేస్తే సరిపోతుంది. హై ఫ్లేమ్ కాకుండా కొంచెం మీడియం ఫ్లేమ్లోని వేయించడం వల్ల లోపల బాగానే వేగుతుంది. మరీ హై ఫ్లేమ్ అయితే వెంటనే వేయగానే మాడిపోతాయి కానీ లోపల వేగదు. స్విమ్లో ఉంచినా కూడా కొంచెం ఆయిల్ ఎక్కువ పీల్చేస్తుంది. అందుకే మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఇలా వేపుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నేను చేసినవి కప్పే అయినా సరే ఒక ప్లేట్ నిండా వచ్చాయి, కానీ చాలా క్రంచీగా మాత్రం ఉన్నాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సాల్ట్, జీలకర్ర ఇవన్నీ కరెక్ట్గా తగిలాయి. టేస్ట్ అయితే చాలా బాగుంది. క్రంచీగా ఇలా వచ్చాయి. మీరు ఎలా చేస్తారో కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.